హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని టెట్ నోటిఫికేషన్ అండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది మన ఈనాడులోని సోమవారం జూలై 1, 2024 సంబంధించిన న్యూస్ పేపర్ అండి. ఇది 4 నుంచి దరఖాస్తు స్వీకరణ, వారంలో మెగా డిఎస్సి. చూడండి, రాష్ట్రంలో మెగా డిఎస్సి నేపథ్యంలో మనకి టెట్ అనేది నిర్వహించబోతున్నారు. అయితే మనం ఈ టెట్ అనేది మనం ఎక్కడి నుంచి నోటిఫికేషన్ చూసుకోవాలని www.csc.ap.gov.in నుంచి మనం వెబ్సైట్లో దీని పూర్తి సమాచారం మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ మనకి 3 నుంచి 16 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు. అయితే 4 నుంచి 17 వరకు అయితే దరఖాస్తు స్వీకరించనున్నారు. అయితే ఈ మెగా డిఎస్సికి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. టెట్కి డిఎస్సికి మనకి మినిమం 30 రోజులు కాల వ్యవధి ఉంటుందండి. తర్వాత చూడండి, మనకి వైకాపా ప్రభుత్వంలో ఎన్నికల డిఎస్సి రద్దు. అయితే మనం చూడండి, గత ప్రభుత్వం అనేది మనకి 6,100 పోస్టులు విడుదల చేసిన సంగతి అందరికీ తెలుసు. అయితే దీన్ని జియో నంబర్ 250ను పాఠశాల విద్యాశాఖలో విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వంలో త్వరలోనే 16,347 పోస్టులను మెగా డిఎస్సి నేపథ్యంలో అరకొక పోస్టులతో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన పాత నోటిఫికేషన్ అనేది రద్దు చేసి తిరిగి మనం ఎంతైతే మనకి 16,347 పోస్టులు అనేది మనకు ఇవ్వనున్నారండి. అయితే ఇది మనకు కొన్ని విషయంలో చూసుకున్నట్లయితే ఇది మనకి మంచి విషయమే. మనం వెబ్సైట్లోకి వెళ్దాం. చూడండి, ఏపీ టెట్ జూలై 2024 అప్లికేషన్ అనేది ఇంకా కమింగ్ సూన్లో ఉంది. పేమెంట్ కూడా కమింగ్ సూన్లో ఉంది. అప్లికేషన్ కూడా కమింగ్ సూన్లో ఉంది. చూడండి, మీరు ఒకవేళ పాత ఏమైనా మీ పరిగెట ఐడి గట్ట మర్చిపోతే దీని మీద క్లిక్ చేయొచ్చు. ఇందులో మనం టెట్ ఫిబ్రవరి 2024 రిజల్ట్ కూడా చూసుకోవచ్చు. ప్రింట్ అన్ని కమింగ్ సూన్లో ఉంది. చూడండి, ఏపీ టెట్ 2018 ఎవరైనా ఇంకా ఏపీ టెట్ 2018 ఇంకా ప్రింట్అవుట్ కానీ ఏమైనా తెలుసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ అనేది చూడండి, ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది 2/7/2024 రిలీజ్ చేసి ఉన్నారు. ఏపీ టెట్ ఎలిమినేషన్